నమస్కారం. విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. విద్యార్థులారా, మీరు పడ్డ కష్టం మీ తల్లిదండ్రుల నమ్మకం. ఈ రోజు మీ కలం రూపంలో పేపర్ మీద అద్భుతాలు చేయాలి. అస్సలు భయం వదిలేయండి. గుండె నిండా ధైర్యంతో 10కి 10 జీపీఏ సాధించే దిశగా అడుగులేయండి. మీ అందరికీ మరోసారి మా ఛానల్ తరపున హృదయపూర్వక ఆల్ ది బెస్ట్. రాసి రండి, చరిత్ర సృష్టించి రండి. ఇక బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో సీతక్క వినతి. అంగన్వాడీ సిబ్బంది వేతనాలు పెంచాలని కేంద్ర మంత్రికి విన్నపం. పదో తరగతి పరీక్షలు ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరు. 1 నిమిషం నిబంధనపై స్పష్టత. హైదరాబాద్ కు గ్యాస్ కష్టం. ఇరానీ చాయ్ హోటళ్లు బంద్. బిర్యానీ సెంటర్లలో కట్టెల పొయ్యిలు, సామాన్యుల తిప్పలు. తెలంగాణ నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతుల ప్రత్యేక పూజలు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లో పాదయాత్రల వేడి రాజుకుంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అత్యంత ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుంచి జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధి వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర బండి సంజయ్ భారీ పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కేవలం ఫోటోలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీల అమలుపై ప్రజలు కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారని మండిపడ్డారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఇరాన్ నుంచి చమురు నౌకలు భారత్కు వస్తున్నాయని, దేశంలో గ్యాస్ కొరత లేకుండా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ 3 పార్టీలు ఒకటైనా సరే గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీని ఓడించడం ఎవరి తరం కాదంటూ సవాల్ విసిరారు. మొత్తానికి రాష్ట్రంలో రాజకీయ మార్పు ఖాయమని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని బండి సంజయ్ ఈ యాత్ర ద్వారా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు. టార్గెట్ ఎన్నుకున్నారా? సరేనా? అందరికీ జై శ్రీరామ్. మొన్న గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా గెలిచినటువంటి ఆ అమ్మవారి, ఆ స్వామివారి ఆశీర్వాదంతో గెలిచినటువంటి, ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి మా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా కొండగట్టు అంజన్న దర్శనం కోసమని వస్తామని చెప్పి ఆ రోజే మొక్కోవడం జరిగింది. ఆ తల్లి దయతోని, ఆ స్వామివారి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో, కార్యకర్తల కృషితోని అనేక మంది, గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక మంది ప్రజాప్రతినిధులు వాళ్ళ విజయం సాధించడం జరిగింది. వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచ్లు కానీ, సర్పంచ్లు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ అందరూ గెలిచినటువంటి ఈ శుభ సందర్భంలో ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు కరీంనగర్లోని నేను నమ్ముకున్న, నన్ను ముందు నడిపే, ఆ తల్లి దయతో ముందు నడిచేటువంటి నా తల్లి మహాశక్తి అమ్మవారి యొక్క సన్నిధానం నుంచి చాలా శక్తివంతమైన దేవాలయం, కోరిన కోరికలు తీర్చేటువంటి సన్నిధానమైనటువంటి కొండగట్టు అంజన్న స్వామి దేవాలయం వరకు కూడా ఈ పాదయాత్ర నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్న సందర్భంలో ఈరోజు ఆ యాత్రను ప్రారంభిస్తున్నాం. ఇది రాజకీయాలతో ముడిపడినటువంటి యాత్ర కాదు. ఇది ఒక మొక్కును తీసుకోవడానికి తీసుకున్నటువంటి యాత్ర. ఒక మంచి ఆలోచనతో ఒక సంకల్పం తీసుకున్నాం. సమాజ సేవ చేయాలి, దేశ సేవ చేయాలి, ధర్మరక్షణ చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకుని స్వామివారి కరుణా కటాక్షలతో ఎన్నికల్లో పోటీ చేసినాం. ఇలా వారి దయతో ఇలా విజయం సాధించినాం కాబట్టి ఆ మొక్కు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి
ఈరోజు అంజన్న యాత్ర కోసం పోతున్నాం. ఇవాళ గతంలో కూడా పార్లమెంట్ సభ్యునిగా మొదటిసారి గెలిచినప్పుడు కూడా నేను యాత్ర చేయడం జరిగింది. కాబట్టి ఈ యాత్రను విజయవంతం చేయడానికి ఇలా వేలాదిగా కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇవాళ కొత్తపల్లి, రేకొట్టి, పూడూరు, కురిక్యాల, వెదిర, గంగాధర అంతా కూడా మలయాళ అంతా కూడా వారు ఆ ప్రాంతాల నుంచి వాళ్ళు యాడ్ అవుతా ఉంటారు. వాళ్ళు ఎవరికి రావద్దని చెప్పినాం. బట్ 10th ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. నిన్న మీడియా కూడా ఇవ్వడం జరిగింది. 10th ఎగ్జామ్స్ పిల్లలు కూడా ఏ ఇబ్బంది కాకుండా ఉండాలని ఆశతో క్రమశిక్షణతో మీడియా, పోలీస్ అధికారుల యొక్క సహకారంతో ఈరోజు ఈ యాత్రను ప్రారంభిస్తున్నాం. మరి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అంజన్న స్వామి ఆశీర్వాదంతో, మా తల్లి మహాశక్తి అమ్మవారి ఆశీర్వాదంతో, మోడీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, నితిన్ నబీన్ గారి యొక్క ఆదేశము, రాష్ట్రంలో రామచంద్ర గారి యొక్క నేతృత్వము, ఇవన్నీ ఈరోజు ఈ విజయ పరంపర కొనసాగిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఆ తండ్రి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాత్రకు మీరు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కొండగట్టుకు ఏపీ నుంచి పవన్ కళ్యాణ్ మినహా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ మీరు కానీ ఏం చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం. డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ నుంచి నిధులు కొండగట్టుకు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే. కాబట్టి కొండగట్టును తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ది చేస్తాం. అక్కడ దీక్ష చేసుకున్న స్వాముల దీక్ష విషయంలో గాని, మాల విరమణ విషయంలో గాని, ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా గాని, ఇతరత్ర విషయంలో గాని, మంటపం గాని, నిరంతర భోజనశాల గాని, అక్కడ గిరి ప్రదక్షిణ విషయంలో గాని, నీటి సౌకర్యం విషయంలో గాని, కళ్యాణ మండపం విషయంలో గాని, గెస్ట్ హౌస్ల విషయంలో గాని, అన్ని విషయాల్లో ఒక బ్రహ్మాండమైన ప్లాన్ తోని మేము ముందుకు వస్తాం. ఇలా విమర్శించే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. ఒక్క పైసా ఇవ్వలే, 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తామని చెప్పిన వ్యక్తులు, కొండగట్టుకు వచ్చి మొక్కులు తీసుకున్న వ్యక్తులు, కానీ ఆంజనేయ స్వామికి ఇచ్చిన మొక్కులు మాత్రం తీసుకునే పరిస్థితులు లేరు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే ఒక్క పైసా ఇవ్వలే. కాబట్టి అక్కడ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇక్కడ కూడా నెక్స్ట్ ప్రజలు అదే కోరుకున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఇవాళ కొండగట్టి గాని అభివృద్ధి చెందుతాయని చెప్పి ఒక ఆలోచన రావాలి. తప్పకుండా మేము దానికి అన్ని రకాలుగా ఒక ప్లాన్ తో ఉన్నాం. గత ప్రభుత్వము నేను కొత్తగా ఎంపీ గెలిచిన తర్వాత ప్రసాదం స్కీమ్ కింద కొండగట్టికి వెమ్లవాడ గాని, కొండగట్టి గాని, ఇల్లంతకుంట దేవాలయం గాని, ఈ దేవాలయాలను ఒక టెంపుల్ కారిడార్ గా చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉండే. కానీ గత ప్రభుత్వం కనీసము అనుమతి ఇచ్చే పరిస్థితి, అప్రూవల్ ఇచ్చే పరిస్థితి లేదు. నిజంగా గత ప్రభుత్వం సహకరిస్తే ఇవాళ కేంద్రం నుంచి నిధులు వచ్చేది ప్రసాదం స్కీమ్ కింద. ఇవాళ స్కీమ్ లేదు, ఇవాళ అయిపోయింది. దాని కారకులు ఎవరు? ఎంత అభివృద్ధి చేద్దామన్నా గత ప్రభుత్వం సహకరించలే. ఇప్పుడు స్కీమ్ లేదు. కానీ కారకులు ఎవరో ప్రజలకు తెలుసు. కానీ నిధులు తెచ్చేది ఎవరో ప్రజలకు తెలుసు. సహకరిస్తే తప్పకుండా మేము కూడా నిధులు తీసుకొస్తాం. అంటే ఇప్పుడు ఈ యాత్ర మీరు మొక్కు తీర్చుకునేందుకు అంటారు కదా, మొక్కు తీర్చుకోవడంతో పాటు వెనక పొలిటికల్ ఇంటెన్షన్ ఏముంది? ఎవరు అనుకుంటే ఏమైనా, ఇప్పుడు నేను ఆంజనేయ స్వామి మా కార్పొరేట్లు అందరికీ చెప్పినాం, మీటింగ్లో చెప్పినాం, సభలలో కూడా చెప్పినాం, కొండగట్టు అంజన ఆశీర్వాదంతో చేస్తాం, తప్పకుండా వస్తామని చెప్పండి. గతంలో తీసుకున్నాం, ఇప్పుడు తీసుకుంటాం. ఎవరైనా రాజకీయ కోణంతో చూస్తే వాళ్ళ కర్మ ఏం చేస్తామని దానికి ఏం చేయలేము మనం. వాళ్ళు కూడా దేవుడు కరుణించాలని చెప్పి వాళ్ళు కూడా యాత్ర చేసే శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచన కల్పించాలని చెప్పి ఆంజనేయ స్వామి వేడుకుంటున్నాను. ధన్యవాదాలు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి కవంపల్లి సత్యనారాయణ గారికి ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులందుకు వారికి మా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. దురదృష్టం ఏంటంటే నిన్న గాంధీ భవన్ లో నిర్వహించిన సభలో తుంగతుర్తి ఎమ్మెల్యే ఆయన ఎంత మూర్ఖుడంటే, ఎంత ఫాల్తు మాటలు మాట్లాడినంటే, ఈ భాష మాట్లాడుతున్నంటే అర్థం చేసుకోండి. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. ఎస్, ఇలా యథా రాజా తదా ప్రజ. ఇలా ముఖ్యమంత్రి బాటలు నడుస్తున్నట్టున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా ఎంఐఎం పార్టీ నాయకులు గట్టేసిరు. ఇలా ఎన్టీఆర్ గార్డు కూల్చేస్తాం, పీవీ గార్డు కూల్చేస్తామంటే
ఇలా ఎంఐఎం పార్టీని బీఆర్ఎస్ పార్టీకి బొందబెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతానే ఎంఐఎం పార్టీని మొత్తం ఎక్కడ కూడా భూస్థాపన చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెడ్డి అయినా రావైనా ఎవ్వలైనా కూడా మా కాళ్ళ కిందకి వచ్చి పడుండాల్సిందే అని చెప్పి ఎంఐఎం పార్టీ అంటే కూడా సిగ్గు లేకుండా, పౌరుషం లేకుండా, రేషం లేకుండా, రోషం లేకుండా వాళ్ళ మోచేతి నీళ్లు తాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీ నాయకుల వివరశాలి ఫస్ట్ మార్చుకోండి. ఫస్ట్ అంత వేదిక మీద అర్చకులను పిలిపించి, బ్రాహ్మణత్వం పిలిపించి వాళ్ళు స్పష్టంగా ఆశీర్వాదం ఇస్తుంటే ఇలా హిందూ ధర్మం గొప్పతనం, సర్వే జన సుఖినోభవంతు అని చెప్పి ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే ధర్మమే నా హిందూ ధర్మం. గాడ్ బ్లెస్ యూ కాదు, సర్వే జన సుఖినోభవంతు. ఇది నా హిందూ ధర్మం యొక్క గొప్పతనం. కానీ ఆ మూర్ఖునికి ఏం రాదే, బ్రాహ్మణోత్సవంలో ఆశీర్వాదం తెలియదే, అక్కడ వేదికమైన నాయకులకు సిగ్గుండాలి. తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తుకు తొలిమెట్టని ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొనగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగుతాయి. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,676 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా 144 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలి. అయితే ట్రాఫిక్ లేదా ఇతర ఇబ్బందుల దృష్ట్యా 5 నిమిషాల వరకు ఆలస్యమైన అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమై ఏప్రిల్ 16వ తేదీ వరకు కొనసాగుతాయి. విద్యార్థులు ఎటువంటి భయాందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యాశాఖ కోరుతోంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంది. విద్యార్థులందరికీ మా ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్. తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నేడు ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవితో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు, నిధుల విడుదలపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. 3 ఏళ్లలోపు పిల్లల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన పాలనా కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి గౌరవ వేతనాలు పెంచాలని మంత్రి సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లాకు ప్రత్యేకంగా 10 కోట్లు కేటాయించినందుకు కేంద్ర మంత్రికి సీతక్క ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి వివిధ కేంద్ర పథకాల కింద రావాల్సిన నిధులను త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. కేంద్ర మంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాల పురోగతిని వివరించారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సంక్షేమం కోసం మంత్రి సీతక్క చేసిన ఈ విన్నపంపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. విశ్వనగరం హైదరాబాద్ లో ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా వింత పరిస్థితి నెలకొంది. రుచుల నిలయమైన మన భాగ్యనగరం ఇప్పుడు గ్యాస్ కష్టాలు చిక్కుకుంది. వంట గ్యాస్ సిలిండర్ల తీవ్ర కొరతతో హోటల్ రంగం కుదేలవుతోంది. టిఫిన్ సెంటర్ల నుంచి బిర్యానీ హోటళ్ల వరకు అన్ని మూతపడుతుండటంతో నగరవాసులు ఆకలితో అలమటిస్తున్నారు. నగరంలోని ప్రధాన హోటళ్లు, తోపుడు బండ్లు గ్యాస్ లేక దర్శనమివ్వడం లేదు. ఉదయాన్నే టిఫిన్ కోసం కిలోమీటర్ల మేర తిరిగినా అల్పాహారం దొరకని పరిస్థితి నెలకొంది. యశానగర్, అమీర్పేట్ వంటి ప్రాంతాల్లోని హాస్టళ్లలో మెనూ మారిపోయింది. దోశ, పూరి వంటివి మాయమై కేవలం ఇడ్లీ, పెరుగన్నంతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ బిర్యానీ హోటల్లో ఇప్పుడు కట్టెల పొయ్యిలు వెలుగుతున్నాయి. గ్యాస్ దొరక వందలాది ఐటమ్స్ చేసే హోటళ్లు ఇప్పుడు కేవలం 2-3 రకాల కూరలకే పరిమితమయ్యాయి. పవిత్ర రంజాన్ మాసంలో భాగ్యనగర సంస్కృతిలో భాగమైన ఇరానీ ఛాయ్ హోటళ్లు 70% మూతపడ్డాయి. ఛాయ్ ప్రియులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వ్యాపారం లేక హోటల్ యజమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. రోజుకి 80,000 రూపాయలు ఆదాయం వచ్చే మెస్లలో ఇప్పుడు కేవలం 20,000 కూడా రావడం లేదని, వర్కర్లకు జీతాలు ఇవ్వడం కూడా భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి గ్యాస్ సిలిండర్ల కొరత హైదరాబాద్లోని మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు మరియు చిన్న వ్యాపారుల నడ్డి విరుస్తోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించకపోతే పరిస్థితి మరింత చేయి దాటిపోయే ప్రమాదం ఉంది.
జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన కీలక నేత వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస్ చిక్కుల్లో పడ్డారు. ఒక యువతిని పెళ్లి పేరుతో మోసం చేయడమే కాకుండా కులం పేరుతో దూషించారన్న ఆరోపణలపై పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్ ఆమెను పెళ్లి చేసుకుంటారని నమ్మించి కొంతకాలంగా శారీరకంగా వాడుకున్నాడు. ఇటీవల బాధితురాలను కాదని మరో యువతితో వివాహం చేసుకునేందుకు శ్రీనివాస్ ప్రయత్నించాడు. దీన్ని నిలదీసిన బాధితురాలని పెళ్లికి నిరాకరించడమే కాకుండా తీవ్రంగా బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో చిట్యాల పోలీసులు శ్రీనివాస్ పై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదుతో పాటు సెక్షన్ 420 కింద కేసులు నమోదు చేశారు. నిందితుడు శ్రీనివాస్ ని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్కు తరలించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితులైన పిఏ ఇలాంటి ఆరోపణలతో అరెస్ట్ కావడంతో భూపాలపల్లి రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై విపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. కర్నూలు జిల్లాలో అత్యంత హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. కన్నబిడ్డలు కాపాడుకోవాల్సిన తల్లి వారితో సహా ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జిల్లా కేంద్ర సమీపంలోని గార్గేపురం చెరువులో ఒక మహిళ తన 2 పసిపిల్లలతో కలిసి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కర్నూలు జిల్లా కేంద్రానికి సమీపంలోని గార్గేపురం చెరువు వద్ద శనివారం ఈ దారుణ వెలుగు చూసింది. మృతులను రాజేశ్వరి, ఆమె కుమారులు సుకుమార్, అబ్రహంగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కుటుంబ కలహాలే ఈ బలవన్ మరణానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. మనస్తాపానికి గురైన రాజేశ్వరి తన 2 చిన్నారులతో కలిసి చెరువులో దూకినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమాస్టర్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. కుటుంబ సభ్యులను విచారిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. అభం శుభం తెలియని పసిపిల్లలు ఇలా విగత జీవితులుగా పడి ఉండడం చూసి స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఇలాంటి దారుణాలకు దారితీస్తున్నాయి. సమస్యలు ఏమైనా ఉంటే చర్చించుకోవాలి తప్ప ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. తెలంగాణ నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా నేడు పుణ్యక్షేత్రమైన శ్రీశైలాన్ని సందర్శించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ఆయన తన ధర్మపత్ని జానకి శుక్లాతో కలిసి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి సేవలో పాల్గొన్నారు. శనివారం తెల్లవారుజామున శ్రీశైలం చేరుకున్న గవర్నర్ దంపతులకు ఆలయ అధికారులు ఈవో మహద్వారం వద్ద పూర్ణకుమంతో ఘనస్వాగతం పలికారు. జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారికి గవర్నర్ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం భ్రమరాంబిక అమ్మవారి సన్నిధిలో జరిగిన ప్రత్యేక కుంకుమార్చన పూజలో వారు పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు గవర్నర్ దంపతులకు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారిని శేషవస్త్రంతో సత్కరించి ఆలయ జ్ఞాపికను బహుకరించారు. ఇటీవలే తెలంగాణ 5వ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన శివప్రతాప్ శుక్లా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఆధ్యాత్మిక యాత్ర చేపట్టినట్లు తెలుస్తోంది. గత బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకున్న సంగతి తెలిసిందే. శ్రీశైల పర్యటన ముగించుకుని గవర్నర్ దంపతులు తిరిగి హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఇప్పుడు పులి భయం పట్టుకుంది. గత కొన్ని రోజులుగా మన్యం పరిసర గ్రామాల్లో పెద్ద పులి సంచరిస్తుండటంతో స్థానిక ప్రజలు కంటి మీద కొనుక్కు లేకుండా గడుపుతున్నారు. పులి ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందోనని అటవీ ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. శంకవరం మండలంలోని అచ్చంపేట, కొత్తూరు, ఎస్ జగ్గంపేట పరిసరాల్లో పులి కదలికలు స్పష్టంగా కనిపించాయి. 3 వేర్వేరు చోట్ల పులి కనిపించడంతో కలకలం రేగింది. పులి భయంతో రైతులు పొలాలకు వెళ్లడం మానేశారు. పశువుల కాపర్లు అడవి వైపు వెళ్లడానికి సాహసించడం లేదు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. రంగంలో దిగిన అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు ఇప్పటికే పలు చోట్ల బోన్లను ఏర్పాటు చేశారు. అధునాతన ట్రాప్ కెమెరాల ద్వారా పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి కొన్ని గ్రామ రహదారులను తాత్కాలికంగా మూసివేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. రాత్రి సమయాల్లో ఎవరూ ఒంటరిగా బయటకు రావద్దని, అవసరమైతే సమూహాలుగా ఉండాలని గ్రామాల్లో దండారో వేయించి మరీ హెచ్చరిస్తున్నారు. అటవీశాఖ అధికారులు పులిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం తిరుమల కొండపై ఎటు చూసినా గోవింద నామస్మరణ మారుమోగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం ఏకంగా 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ వెలుపలకొచ్చి కృష్ణతేజ సర్కిల్ వరకు భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు అన్నప్రసాదం, త్రాగునీరు, పాలు నిరంతరాయంగా అందజేస్తూ సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 67,264 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 4.28 కోట్ల ఆదాయం లభించింది. మొక్కులు తీర్చుకోవడానికి 29,410 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల రద్దీ దృష్ట్యా సర్వదర్శనం కోసం వచ్చే భక్తుల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న గ్యాస్ కొరతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలో దిగారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాను పునరుద్ధరించేందుకు, ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మంత్రులతో సీఎం కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్యాస్ సరఫరాలో నెలకొన్న ఆటంకాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రుల సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నేడు సమావేశమై ప్రస్తుత సంక్షోభంపై చర్చించనుందని మంత్రి పయ్యావుల కేశవ్ సీఎంకు వివరించారు. గ్యాస్ కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని, అవసరమైన కోటాను సకాలంలో తెప్పించుకోవాలని సీఎం ఆదేశించారు. గ్యాస్ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హోటల్ యజమానులు, గ్యాస్ ఏజెన్సీలు మరియు సంబంధిత వర్గాలతో వెంటనే చర్చలు జరిపి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగి గ్యాస్ పంపిణీలో ఎక్కడ అంతరాయం లేకుండా చూడాలని మంత్రులను ఆదేశించారు. మొత్తానికి భాగ్యనగరం తరహాలో ఏపీలో గ్యాస్ సంక్షోభం తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. మంత్రుల సబ్ కమిటీ భేటీ తర్వాత మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఈ రోజు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన వేళ ఒక హృదయ విదారక ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒక పక్క తండ్రి మృతదేహం అంత్యక్రియల కోసం ఎదురుచూస్తుంటే మరోపక్క ఆ కొడుకు కన్నీళ్లను గుండెల్లోనే దాచుకుని పరీక్షా కేంద్రానికి వెళ్లిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. శివంపేట మండలం ఉషిరికపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన కమ్మర నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ రోజు తండ్రి అంత్యక్రియలు జరగాల్సిండగా ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుమారుడు ధనుష్ 10వ తరగతి విద్యార్థి. తండ్రి ఇక లేరన్న వార్త తెలిసి తట్టుకోలేకపోయినా తన భవిష్యత్ కోసం కన్నీరు మున్నీరవుతూనే తూఫ్రాన్ బాలుర పాఠశాలలోని పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆ బాలను చూసి చలించిపోయారు. దుఃఖాన్ని దిగమింగుకుని ధనుష్ పరీక్ష రాస్తున్న తీరు స్థానికంగా అందరినీ కలవరపరిచింది. కన్న తండ్రిని కోల్పోయి పుట్టడి దుఃఖంలో ఉన్న తన తండ్రి ఆశయాలు నెరవేర్చాలనే తపంతో ఆ విద్యార్థి పరీక్షకు హాజరు కావడం అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. ధనుష్ను చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు. ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో మనందరి తల అజిత్ కుమార్ గురించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా దుబాయ్లో చిక్కుకుపోయిన అజిత్ ఎట్టకేలకు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఆయన రాకతో అభిమానులు ఊపిరి పీల్చుకోగా ప్రముఖ వాహన సంస్థ మహేంద్ర ఆయనకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. కార్ రేసింగ్ లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన అజిత్ అక్కడ ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య చిక్కుకుపోయారు. విమాన సర్వీసులు అంతరాయిన తర్వాత పరిస్థితులు చక్కబడడంతో ఆయన నేడు సురక్షితంగా చెన్నై చేరుకున్నారు. అజిత్ రేసింగ్ అభిరుచిని గౌరవిస్తూ మహేంద్ర సంస్థ BE6 ఫార్ములా ఈ థీమ్ SUVని ఆయనకు బహుమతిగా అందించింది. ఇది ప్రపంచంలోనే మొదటి ఫార్ములా ఈ థీమ్ SUV కావడం విశేషం. దీని విలువ సుమారు 30 లక్షల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. మహేంద్ర ఆటో విభాగం హెడ్ వేలుస్వామి స్వయంగా ఈ కార్ తాళాలను అజిత్కు అందజేశారు. ఈ సరికొత్త కారు అధికారిక లాంచ్ కార్యక్రమంలో అజిత్ పాల్గొని సందడి చేశారు. యుద్ధ మేఘాల మధ్య తమ అభిమాన హీరో ఎలా ఉన్నారో అని కంగారుపడ్డ ఫ్యాన్స్ కు అజిత్ చెన్నై చేరుకోవడమే కాకుండా కొత్త రేసింగ్ కార్తో కనిపించడం రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తోంది. అజిత్ తన తదుపరి చిత్రం విధా మయూర్చి షూటింగ్ లో త్వరలోనే పాల్గొనున్నారు. మొత్తానికి రేసింగ్ ట్రాక్ పైనే కాదు, రియల్ లైఫ్ అడ్వెంచర్స్ లోనూ తల అజిత్ రూటే సెపరేట్ అని మరోసారి నిరూపితమైంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో సీతక్క వినతి, అంగన్వాడీ సిబ్బంది వేతనాలు పెంచాలని కేంద్ర మంత్రికి విన్నపం. పదో తరగతి పరీక్షలు ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరు. 1 నిమిషం నిబంధనపై స్పష్టత. హైదరాబాద్ కు గ్యాస్ కష్టం. ఇరానీ చాయ్ హోటళ్లు బంద్. బిర్యానీ సెంటర్లలో కట్టెల పొయ్యిలు, సామాన్యుల తిప్పలు. తెలంగాణ నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతుల ప్రత్యేక పూజలు.
ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.